ఫిల్మీ న్యూస్. కొత్త ట్విస్ట్ తో బాహుబలి రిలీజ్. ప్రభాస్ రాజమౌళి కలయికలో వచ్చిన బాహుబలి సినిమా భారతీయ సినిమా చరిత్రలో మైలురాయి. పాన్ ఇండియా సినిమాకు నీళ్లు పోసిన ఈ చిత్రం 2 భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఈ ఐకానిక్ ఫ్రాంచైజ్ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్లో మొదటి భాగం రిలీజ్ అని మొదట అనౌన్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు అభిమానులకు మరో ఆశ్చర్యం అందించబోతున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఒకే రోజు బాహుబలి 1, 2 రెండు థియేటర్లలో విడుదల కానున్నాయట. అంతేకాదు 2 భాగాలను ట్రిమ్ చేసి ఒకే సినిమాగా మార్చి సరికొత్త వెర్షన్గా అక్టోబర్లో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. ఈ కొత్త ట్రీట్ అభిమానులను థ్రిల్ చేయడం ఖాయం. ఈ రిలీజ్ ప్లాన్పై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. బాహుబలి ఫీవర్ మళ్లీ థియేటర్లలో రగిలించడానికి సిద్ధమైంది. 2 భాగాలుగా స్పిరిట్ వంగ హై వోల్టేజ్ ప్లాన్. పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్, బాలీవుడ్ హిట్ మేకర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమా హైప్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ చిత్రం ప్రకటన తర్వాత నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీపై అప్డేట్ కు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను 1 కాకుండా 2 భాగాలుగా తీర్చిదిద్దే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ తో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. సందీప్ రెడ్డి గత చిత్రం యానిమల్ కూడా 2 భాగాలుగా ప్లాన్ చేయగా మొదటి పార్ట్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పుడు అదే ఫార్ములాను స్పిరిట్ కోసం అనుసరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే. మరి ఈ 2 భాగాల కథాంశం ఎలా ఉంటుందో చూడాలి. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ షూట్ జరుపుకుంటున్న ఫౌజీ. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ద రాజా సాబ్లో నటిస్తూనే హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీలోనూ కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా సాగుతోంది. తాజాగా ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని టింబర్ డిపో సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ సినిమాలో కీలకంగా ఉంటూ మాస్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని టాక్. ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా ఎంట్రీ ఇస్తుండగా విశాల్ చంద్రశేఖరన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రభాస్ యాక్షన్ అవతార్, హను రాఘవపూడి మార్క్ ఎమోషనల్ డ్రామాతో ఫౌజీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ షో మరోసారి కిలాడి బ్యూటీతో జోడీ. మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన ట్రేడ్ మార్క్ స్పీడ్ తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా మాస్ జాతర తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమలతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో 2 హీరోయిన్స్ ఉండగా వారిలో ఒకరు రవితేజ సరసన ఖిలాడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హైతి అని తెలుస్తోంది. రవితేజతో మరోసారి జోడీ కట్టనున్న డింపుల్ ఈ చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. రవితేజ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ హీరో ఈసారి ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ పై ఉత్కంఠ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య వస్తుందనుకున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడ్డంతో ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. అయితే తాజాగా మేకర్స్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా జూన్ 27 లేదా జూలై 4న థియేటర్స్ లోకి రావచ్చని సమాచారం. ఈ 2 తేదీల్లో ఒకదానిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీగా నిర్మిస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్, పాటలు ఇప్పటికే అభిమానుల్లో హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈసారి ఖచ్చితంగా వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వస్తాడా? వేచి చూడాలి.